అంటే ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీరు ఫస్ట్ టైమ్ క్యాన్వాకొస్తున్నారంటే మీరు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మీ ఫోను నంబర్ గానీ, మెయిల్ ఐడీ గానీ వాడి రిజిస్టర్ జేసుకోవచ్చు. తర్వాత లాగిన్ అయ్యి మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ దీంట్లో 2 వెర్షన్స్ ఉంటది. ఒకటి ఫ్రీ వెర్షన్, ఇంకొకటొచ్చి ప్రో వెర్షన్. ప్రో వెర్షన్ అంటే మీరు పే చేసుకుంటే మొత్తం అన్నీ యాక్సెసిబుల్ ఉంటది. ఫ్రీ వెర్షన్‌లో కొన్ని కొన్ని యాక్సెసిబుల్ మాత్రమే ఉంటది. అండ్ ఇంకో డివిజన్స్ ఉన్నాయి క్యాన్వాలో. ఒకటి క్రియేటర్స్ డివిజన్, ఇంకొకటొచ్చి ఇలా డిజైనింగ్ డివిజన్ అనమాట. సో, క్రియేటర్స్ డివిజన్ ఏంటంటే మనం దగ్గర మన ఓన్ ఇమేజెస్ గానీ, ఎలిమెంట్స్ గానీ అప్‌లోడ్ చేసి దాని ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు మీకు ఓన్లీ డిజైనింగ్ సెక్షన్‌లో గురించే చెప్తాను. బికాజ్ క్యాన్వా ఒక మెయిన్ యూజ్ అనేది ఇదే అనమాట. సో, క్యాన్వాలో మనం ఏమేం జేసుకోవచ్చంటే ఒక ఫేస్‌బుక్ పోస్ట్, థంబ్‌నెయిల్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ, లోగోస్, బిజినెస్ కార్డ్స్ గానీ, ఫ్లయర్స్ గానీ, వెబ్‌సైట్ డిజైనింగ్, డాక్యుమెంట్స్, ఫోటో ఎడిటింగ్, షార్ట్ వీడియోస్ ఎడిటింగ్, ఇలా చాలా ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ యూజెస్ అనేది ఉన్నాయి. ఈరోజు నేను మీకు లోగో అనేది మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో, మీరు ఇక్కడ చూసినారంటే లోగో అని ఉంటుంది, క్లిక్ చేయొచ్చు. లేదా మీకు కనిపించలేదంటే సెర్చ్‌లో లోగో అని కొట్టండి, వచ్చేస్తది. సో, వన్స్ మనం లోగోలోకి ఎంటర్ అయిపోయినాక మీకు ఒక బ్లాంక్ పేజ్ అనేది చూపిస్తది. చూపించినాక ఇక్కడ టెంప్లేట్స్ ఉంటాయి. టెంప్లేట్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోగోస్ అనమాట. సో, మీరు దీంట్లో నుంచే మీకు నచ్చిన టెంప్లేట్ ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్మాల్ ఎడిట్ చేసుకొని మీరు దాన్ని లోగోగా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు స్క్రాచ్ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోగోస్. సో, దీన్ని మీరు ఎడిట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఈరోజు మీకు స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేసుకోవడం అనేది చూపిస్తా. బికాజ్ ఇవి చాలా ఈజీ. ఇది ఆటోమేటిక్‌గా మనం ఎవరైనా చేసుకునేయచ్చు. బట్ స్క్రాచ్ నుంచి ఎలా చేయాలని చూపిస్తా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్. నేను ఒక యాడ్ హెడ్డింగ్ క్లిక్ చేస్తాను. అండ్ టెక్స్ట్‌లో కూడా మనకి ఈడ ఆల్రెడీ ఇలా మనకి ఇంకా అంటే వెరైటీ ఆఫ్ టెక్స్ట్‌లు కూడా ఉంటాయి. సో, ఇక్కడ నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ వచ్చింది. ఫస్ట్ నేను బి అని పెడతాను. ఇప్పుడు దీన్ని ఎన్లార్జ్ చేసుకుంటా. ఒక 700 వరకు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పెడతాను. ఈ సో, దీన్ని కూడా ఒక 700 వరకు ఎన్లార్జ్ చేసుకుంటాను. మీకు సైజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడే టైప్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, లేదా ఇట్లా డైరెక్ట్‌గా డ్రాగ్ చేసి కూడా పెద్దది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను దీని ఫాంట్ అనేది మారుస్తా. సో, ఫాంట్ అనేది ఇక్కడ ఉంటది. సో, దీన్ని క్లిక్ చేసి అండ్ ఫాంట్స్‌లో కూడా మళ్ళీ మీకేంటి అంటే అప్‌లోడ్ చేసుకోవచ్చు మీ ఓన్ ఫాంట్స్ ఉంటే. బట్ దానికి మీరు ప్రో వెర్షన్‌లో మాత్రమే. ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇది ఫ్రీ వెర్షన్ ఉన్నింది. బట్ ఇప్పుడు అది కూడా ప్రో చేసేసారు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన థీమ్స్ ఇది. బట్ ఇప్పుడు నాది ఫ్రీ వెర్షన్‌లో ఉంది కాబట్టి నేను అది యూజ్ చేసుకోలేను. సో, చాలా ఫాంట్స్ అనేది ఉంటది. దాంట్లో మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నాకు ఇక్కడ ఓకే, ఇది పెట్టుకుంటా బీకి. అండ్ ఈకి కూడా ఇది పెడతాను, సేమ్ ద సీజన్స్. ఓకే, ప్రస్తుతానికి ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను టెక్స్ట్‌కి వెళ్ళి యాడ్ సబ్ హెడ్డింగ్ అనేది కొడతాను. సో, ఇక్కడ నా ఫోటోగ్రఫీ నేమ్ ఏదైనా బెస్ట్ ఫోటోగ్రఫీ. సో, ఇప్పుడు దీన్ని నేను హైలైట్ చేయాలనుకుంటాను. బికాజ్ అది బ్లాక్‌లో కలిసిపోతుంది. సో, ఇక్కడ ఎఫెక్ట్స్‌కి వెళ్ళి ఇక్కడ మీకు చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో, నేను దీనికి బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేస్తా. బట్ ఈ యెల్లో సెట్ అవ్వలేదు కాబట్టి దీని మీద మళ్ళీ క్లిక్ చేసి సేమ్ ఎఫెక్ట్స్‌కి పోయి ఇక్కడ యెల్లో ఉంది కదా కలర్, దీన్ని క్లిక్ చేయండి. మార్చి బ్లాక్‌కి పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు దీని ఫాంట్ కూడా మారుస్తాము. ఇది పెడదామా? ఓకే, ఇది ఇంకా చాలా ఉన్నాయి ఫాంట్స్. మీరు స్లోగా మీకు నచ్చే దాని వరకు మార్చుకుంటా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి సింపుల్గా చేసేసినాను. అండ్ ఇది ఇక్కడ వరకు అయ్యింది. ఓకే, ఇక్కడ వరకు అయ్యింది. అండ్ దీనికి నేను ఇంకో ఎలిమెంట్ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. సో, ఇక్కడ పోయి నేను కెమెరా అని టైప్ చేస్తాను. కెమెరాలో సెర్చ్ చేద్దాం.
సో కెమెరాలో ఇక్కడ ఓకే. నాకు ఈ ఫిల్మ్ నచ్చింది. సో దీన్ని పెడతాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనము ఒక ఒక ఈ రీల్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఇది నాకు బి వెనక కావాలి, ఈ ముందుకి కావాలి. సో నేనేం చేస్తానంటే బి మీద క్లిక్ చేసి బీని వెనక్కి పంపిస్తా. ఇక్కడ మీరు లేయర్ అని ఉంది కదా, దీంట్లో సెండ్ బ్యాక్వర్డ్ అని పంపించాను. సో ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఆ రీల్ అనేది ముందరకు వచ్చింది, బట్ ఏకి పైనే ఉందన్నమాట. సో ఇక్కడ ఇది అనమాట. ఇంకా వేరే ఎలిమెంట్ ఇంకా ఒకటి కావాలి అంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీన్ని ఎక్కడైనా కనిపించినట్టు ఓకే. సో ఇలా మనకి ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, టెక్స్ట్లు ఉన్నాయి, అండ్ మీ ఓన్ టెక్స్ట్లు అప్లోడ్ చేసుకోవచ్చు, మీ ఓన్ ఎలిమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్స్లో మీ ఓన్ ఫొటోస్, వీడియోస్, ఎలిమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. టూల్స్ ఉన్నాయి పెయింట్ చేసుకోవడానికి వాటికి. ఇలా చాలా ఆడియో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటే కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేసి ఈ కలర్ వీల్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఇది వైట్ ఉంది కదా, నేను ఒక రెడ్కి మారుస్తాయి. కలర్ వీల్ క్లిక్ చేసి రెడ్కి మారుస్తాను. సో ఇక్కడ మారుస్తాను. మళ్ళీ ఇక్కడ ఈ వైట్ది మనకి దీనిపైన రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సో బ్యాక్గ్రౌండ్ కలర్తో అలైన్ చేయడానికి మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సో సేమ్ అంతే అనమాట. సో సింపుల్. ఇలా మీరు ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ లోగోస్, ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలా అన్నా చేసుకోవచ్చు. అండ్ మీకు హాఫ్ ఆఫ్ ద ఎలిమెంట్స్, హాఫ్ ఆఫ్ ద ఇమేజెస్ మీకు యాక్సెస్ అయితే ఉంటుంది. కొన్ని మాత్రమే మీరు ప్రో వర్షన్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ రెడీ అయిపోయినాక షేర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ ఉంటుంది, ప్రింట్ విత్ క్యాన్వా ఉంటుంది. సో దేని కావాలో అది క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక మీరు నార్మల్ ఫార్మేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ కొన్ని అనేది మాత్రము మీకు ప్రో వర్షన్లోనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా, లేదా లో ఫైల్ కంప్రెషన్ కావాలన్నా, ఇలాంటివి మీకు ప్రో వర్షన్లో మాత్రమే ఉంటుంది. బట్ బేసిక్ అన్నీ మీకు ఫ్రీలో కవర్ అయిపోతుంది. సో ఈరోజు దిస్ ఈజ్ అబౌట్ లోగో డిజైనింగ్. సో నెక్స్ట్ వీడియోలో నేను వేరే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.